స్వాగతం. ముందుగల్లా హెడ్లైన్స్ ఇద్దాం. ట్యాంకు బండు మీద ఈతకల్లు, ఇక ఎండాకాలంలో దాగరు నీళ్లు. చిన్న పిల్లగాడట ఆనం, ఎందుకో యాక్టింగ్ ఇంతగానం. శపథం పట్టి జైలుకోయిన చిన్నమ్మ, ఇంత జల్దినా ఎంత పనైపాయమ్మా. రోడ్ మీదకి వచ్చిన దొంగ నోట్ల కారు, పోలీసు వాళ్ళు వేసిండ్రు రివర్స్ గేరు. మోగోళ్ళని దంచుతున్నారట ఆడోళ్ళు. లచ్చిమాక ఒకటే ఫారి పెద్దగడ్డకెచ్చొచ్చిన న్యాయమే ఉంది. ఆమెకు ఫానానికి యథార్థం అవుతుండే. అగ చూడు ఎట్లా గరివి కూతలు కూస్తుంటది. బూతులు లేని మాటలు అమ్మ నన్నుగా. ఎవలెన్ననుకున్నా ఈ కుర్చీ నాది, ఎప్పటి గిడిచిపెట్టా. ఎంతమంది కన్నేసినా ఇది నాదే నాదే నాదే. అయితారన్నాడు ఇంకెవ్వరు కూర్చోవద్దనే మా సత్తిగాని కూర్చోబెడుతున్నా. నేను పట్నం వచ్చిందే ఈ కుర్చీ కోసం, నేను యాంకర్ అయ్యిందే ఈ కుర్చీ కోసం. ఈ కుర్చీ లేకుండా నేను ఉండలేను, ఇది నా కుర్చీ. ఒకటో శపథం, రెండో శపథం, మూడో శపథం. జయమ్మ సమాధి మీద కషితోని కొట్టి శపథం పట్టింది శశికళమ్మ. ఈ 3 శపథాలు ఏంటియో అమ్మకు చిన్నమ్మకు తప్ప ఎవ్వరకు తెలివై. జైలుకు పోయి మళ్ళొస్తా, సీఎం సీటు మీద కూసుంటా, పన్నీర్ సెల్వం పని పడతా, ఆయన నాడిచ్చినోళ్ళ అంతు చూస్తా అని 3 శపథాలు పట్టిందని చెప్తుండ్రు లీడర్లు. అంతకు మొదలే ఇంట్లో అమ్మ ఫోటోల ముంగట ధ్యానం చేసింది. మళ్ళొచ్చేదాకా చూసుకోమని పార్టీని ఆమె ఇంటి మనిషి దినకరన్ చేతిలో పెట్టింది. గీత దాటిండని జయమ్మ పార్టీలకెళ్లి తీసేస్తే ఇప్పుడు చిన్నమ్మ తీసుకొచ్చుకొని డైరెక్ట్ గా పార్టీనే ఆయన చేతిలో పెట్టింది. ఎట్టి పరిస్థితుల పన్నీర్ సెల్వాన్ని సీఎం సీట్లో కూసోనియద్దని లీడర్లకు గట్టి సలాలిచ్చి అభిమానులకు దండం పెట్టుకుంటా బెంగళూరుకు జైలుకు పోయింది. ఏసీ రూమ్, ఇంటి భోజనం, టీవీ సౌలతి జయమని ఆఫీసర్లను అడిగిందట. కానీ ఒక్క 6 దినాల కిందట ఇక నేనే సీఎం అయితా అని చిన్నమ్మ ఎంత మురిపంతోనుండనో. జైలుండి పార్టీని ఎట్ట నడిపిస్తుందో, శపథాలు ఎట్ట తీర్చుకుంటుందో, మళ్ళెప్పుడు బయటికి వస్తుందో చూడాల మరి. అయ్యో దేవుడా, మా బుచ్చన్న కోసం నేను చూడలేకపోతున్నానులా. మద్రాసులో ఏం జరుగుతుందో చెప్తా అని రిపోర్టింగ్ కనువైండు. మా అన్నకు తమిళ్ రాదు, అక్కడ వాళ్ళకు తెలంగాణ భాష రాదు. ఇక చూడు కథ ఎట్లున్నదో అన్న. కానీ ఈ పన్నీటి సెల్వం పరిస్థితి చూస్తే కనుక ఈ చెట్టు మీద పిట్టను చూసి చేతుల పిట్టను వదిలేసినట్టుంది ఆయన పరిస్థితి. ఆ చెట్టు మీద పిట్ట చాలా లాగుంది, చేతుల పిట్ట సన్నగుంది, దీన్ని వదిలేసి దాన్ని పట్టుకొనితే అదే ఎగిరిపోయింది ఇదే ఎగిరిపోయింది అన్నట్లు. అన్నా అన్న వనకం వనకం వనకం. అమ్మ ఇప్పుడు జైలుకి పోతుంది కదా, உங்கள் ஃபியூச்சர் எங்க இருக்கு? அம்மா வந்து ஏடிஎம்கே ஃபியூச்சர் ஃபியூச்சர் சிறப்பாக இருக்கு, ஒன்றும் பிரச்சனை கிடையாது, நல்லபடியாக இருக்கு, நல்ல முன்னேற்றமும் வளர்ச்சி அடைகிறதுக்கு வாய்ப்பு இருக்குது. மீண்டும் அம்மா விரைவில். అబ్బో అమ్మ అన్న ఒక్క మాట తప్పితే ఇంకొక ముక్క అర్థమై తోటన్నా. గా పక్కనున్న మనిషిని అడుగు, ఆయన ఏమన్నా చెప్తాడేమో. అన్న సిగ్గుపడుతున్నారు. నమస్తే, తెలుగు వచ్చా? తెలుగు వస్తా. అమ్మయ్యా, మొత్తానికైతే తెలుగు వచ్చిన ఒక మనిషిని దొరికించుకున్నాడు. ఇక దంచుకో అన్న. మేడం జైలుకి వెళ్తుంది కదా, మరి మీ భవిష్యత్తు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? నిండా వేదనగా ఉంటుంది. అమ్మ శీఘ్రంగా రిలీజ్ అవ్వాలా దాన్ని భయపడుతున్నారు కదా? ఊరును భయపడలేదు, అందరిని దిగినదా ఉంటారు, ధైర్యంగా ఉన్నారు. మీ పేరే పేరు అన్నారు? బాలసుందరం. బాలసుందరం అన్నా சொல்லுங்க. வணக்கம். உங்கள் 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 ஃபியூச்சர் எங்க இருக்கு? எங்கள் ஃபியூச்சர் வந்து மீண்டும் சின்னம்மா முதலமைச்சர் ஆவார். மத்திய அரசு ஆண்டு கொண்டிருக்கும் மோடியினுடைய கனவு பலிக்காது. అయ్యో బుచ్చన్న, ఆయన ఏమంటుండో నీకు అర్థమైతే నాకు చెప్పన్నా. ఈయన మాట్లాడుతున్నా నాకు అర్థమైనంత వరకు అమ్మ జైలుకి వెళ్ళినా కూడా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, పార్టీలో తామందరం కలిసికట్టుగా ఉంటే పార్టీని కాపాడుకుంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ వచ్చిన బహుశా వీళ్ళందరికీ వైట్ షర్ట్లే ఉన్నాయి కాబట్టి ఇది తక్కువ కనపడుతుంది. ఇది పన్నీటి సెల్వం జేబులు ఒకరి జేబులే కాదు, ఇక్కడ వచ్చిన అందరి జేబులలో ఇది అమ్మ బొమ్మ ఉంది. ఈ బొమ్మ లేకుండా ఇది లేకుండా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చిన నాయకుల ప్రతి ఒక్కరి జేబులో ప్యాకెట్లలో ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఏమో తమిళ భాష రాని మద్రాసు పోయి తండ్లాడుకుంటానైనా సరే మాకు అర్థమయ్యేటట్టు రిపోర్టింగ్ చేసిన మా బుచ్చన్నకు వనక్కం, రొంబ సంతోషం ఆయిరే. అదేందో గాని ఫస్ట్ సంధి మా సత్తిగానికి మంత్రి పద్మారావు సార్కి తాటి చెట్టుకు కళ్ళు లొట్టుకున్నంత సంబంధం ఉంది. సార్ ఏం చేయాలనుకుంటుండో మా ఊనికి ముందే తెలుస్తుంది.
మావాడు ఏదైతే కోరుకుంటుండో మంత్రి సార్ తప్పకుండా అమలు పెడతాడు. ఏం లేదులా, మొన్న తాళ్ళల్లో పోయి కళ్ళు ఆడికి పడుతున్నాడు కదా, కొబ్బరి నీళ్ళ కంటే కళ్ళే మంచిదని తేలే. మా సత్తిగారి లెక్కనే చాలా మంది ఉంటారని పద్మారావు సారు ఒక ఉపాయం చేస్తున్నాడు. ఇప్పుడు పట్నం పబ్లిక్ దూపదీరుస్తందుకు పద్మారావు గౌడ్ సాబు కొత్త కార్యం ముంగటేసుకుండు. అదేందో మండలి పెద్ద సారు స్వామి గౌడ్ అన్న చెప్తాడు. ఒక స్టీల్ ట్యాంకర్లు పెట్టి ఎక్కడికక్కడ కళ్ళు హైదరాబాద్ తీసుకుపోయి ట్యాంక్ బండ్ మీద ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల పొద్దున 7 గంటల కల్లా నీరు అమ్మే ఏర్పాటు చేసే ప్రయత్నం. గదన్నట్టు పల్లె కళ్ళును పట్నానికి పట్టుకొస్తారట. పాల ట్యాంకర్ల లెక్క కళ్ళు ట్యాంకర్లు చూడబోతున్నాం. పబ్లిక్ ఎక్కువ తిరిగే ట్యాంక్ బండు ఇందిరా పార్క్ అసంటి జాగలల్లా అడ్డాలుంటాయి. పొద్దుగాల వాకింగ్ పోయినప్పుడు ఓ సీసేస్తే మంచి మజా ఉంటది. సొక్కమైన కళ్ళు కాబట్టి పేల రోగాలు నొప్పులుంటే కూడా కొట్టేస్తది. వచ్చేది ముందే ఎండాకాలం. ఓ 4 కళ్ళు ట్యాంకర్లు ఎక్కువ తెప్పిండ్రి సార్లు. ఇక కొబ్బరి బొండాలకు గిరాకీ తగ్గినట్టే. జగిత్యాల జిల్లాల ఈత చెట్లు పెట్టబోయి గీ ముచ్చట చెప్పిండ్రు గౌడ సార్లు. మా మండలి చైర్మన్ గారు ఉన్నారు. పుణ్యానికి బండ్ల కూర్చొని ఎక్సైజ్ మినిస్టర్ మరి తిరిగితే సరిపోదు. ఒక 25 లక్షలు మాత్రం మీరు అనౌన్స్ చేయాలి ఖచ్చితంగా. ఏమైనా కానీ ఒక 25 లక్షలు హైదరాబాద్లో నేను నీకు ఇవ్వచ్చు, ఒక 50 లక్షలు నేను ఇస్తాను నీకు అక్కడ అవసరం పడతాడు. స్వామిగౌడ్ సారు పట్న పొల్లకు కళ్ళు దాపిద్దామంటే పద్మారావు సారేమో ఆయననే పైసలు అడుగుతుండు. అప్పట్లో పట్నంలో 5 రూపాయల బువ్వ క్యాంటీన్లు తెరుస్తుండ్రట. అంటే గాడికోయి ఎవడు తింటాడు? రోడ్ల మీద నిలబడి తినాలట, దానికి మళ్ళా లైన్లో నిలబడాలట, కూరెక్కేయరట, అంతా సప్పడి సత్కుంటుందట అని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు వంటకమైన అర్ధగంటకే ఆండలు మొత్తం ఊడ్చి పడేస్తుండట మన వాళ్ళు. షాని మనుషులు కాస్ట్లీ ఏరియా అనుకునే హైటెక్ సిటీలో కూడా అగడబడి తింటుర్రట. దీని బట్టి ఏమర్థమైందంటే తిండికి కాస్ట్ ఎంత అని కాదు, టేస్ట్ ఎట్లున్నదనే చూస్తారన్నట్టు. బుడ్డ గిలాసడు సాయి ఒట్టు కూడా రాదు 5 రూపాయలకు. కానీ పట్నంలా పగటి బువ్వ పెడతారు అదే 5 రూపాయలకు. అడ్డాల మీద పని చేసుకుని బతికేటోళ్లకు మంచిగా అక్కడికొస్తుంది ఈ పథకం. ఒక్క హైదరాబాద్ వాళ్ళకే పెడితే ఎట్లా అనుకున్నారో ఏమో, జిల్లాలకు కూడా పట్టుకపోతుర్రు పగటి బువ్వను. జల్దిగానే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ పబ్లిక్ 5 రూపాయల బువ్వ తినొచ్చు. హైదరాబాద్ తర్వాత పెద్దగున్న ఈ నగరాలల్లా మధ్యాహ్నం క్యాంటీన్లు తెరవాలని నిర్ణయం చేసింది సర్కార్. అన్నం, ఇంత పప్పు, చారు, ఆఖర్ల చల్ల ఒట్టు పోస్తారు. ఉత్కెబడితే తాగేటందుకు నీళ్ల ప్యాకెట్ కూడా ఇస్తారు. 5 రూపాయల బువ్వ ఏం రుచికుంటదని తీసివాడేశారు. పెద్దలు జానారెడ్డి గారిని అడిగితే చెప్తాడు దాని రుషేందో. అట్లని అందరికందరూ ఈ క్యాంటీన్లకే ఉరికెరు సుమా. పేదోళ్లకు అడ్డల మీద పని చేసుకుని బతికేటోళ్ల కోసం పెట్టిన పథకం ఇది. ఈ 3 నగరాల పబ్లిక్ తిన్నాక మెల్లమెల్లగా తెలంగాణ అంతటా తీసుకొస్తారేమో మరి. ఆహా, వచ్చినవా సారు? అరే ఎన్ని దినాలయ్యా నీ దర్శన భాగ్యం లేక. ఎంతమంది లీడర్లు ఎన్ని మాట్లాడినా నీ పంచు డైలాగులు, నీ పర్ఫార్మెన్స్ ముందట మొత్తం ఉతకతే. అసలు నువ్వు రాజకీయాలలో ఉండాల్సినవి కాదు సారు. ఎన్నడో సినిమా కంపెనీల కోతేనా 10 ఏడు ఉత్తమ యాక్టర్ అవార్డు నీకే వచ్చు. ఏంది మీరు గట్లా చూస్తుండ్రు? ఎవలా లీడర్ అనా? ఎన్ని దినాలాయే ఆనం వివేకానందరెడ్డి సారు తీన్మార్లకు రాక ముచ్చడేందో చెప్పు సారు. అమ్మ ఆ తల్లి, పసిపిల్లోని నా మీదేసిన కేసా నోరులేనోడి మీద. ఆవు, నువ్వు నోరులేని చిన్న పాపయ్యవు. ఇంతకు నీ మీద కేసేసింది ఎవరు? వివేకానందుల వారు. ఆ రోజమ్మ తల్లి నా మీద కేసేసిందయ్యా. ఓహో, గా కేసు గురించా? గన్ని అనరాని మాటలు అంటే మరి రోజా కూకుంటదా సారు? ఆమెమో మాత్రం మొత్తం అందరినీ తిట్టచ్చు. ఒకరిని పప్పు, ఒకరిని తుప్పు, సాటి ఎమ్మెల్యేని బండ బూతులు తిట్టచ్చు 4 బయట పెట్టి. ఆమె అందరిని తిడుతుంది కాబట్టే నేను ఆమెను తిడుతున్నా అని అంటున్నాడు. ఆమెకేమన్నా డ్రామాలుంటే, ఆమె ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకుంటే టీవీలో చేసుకో, జనం ముందు చేయవాక తల్లా, నా బంగారు తల్లా. రోజాకేమో గాని నువ్వైతే ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్లో యాక్టింగ్ వాళ్ళకి వస్తున్నావు పో. సరిగ్గానే పోతనే లేదు. ఇది దావతున్నదా మన ఇంట్లో? చెప్పినా తింటున్నారా? చెప్పినా తినకపోతే కోదండం వెయ్యి, కిందికెళ్ళి మంట పెట్టు, పొగ వస్తుంది కదా, అప్పుడు చెప్పినా తింటాడు. ఊకునే లేరు, ఊకిరువకుండి. అయిలేమ్మా, ఏం పని చేస్తాడు మీ ఆయన? ఇటుక ఫెడ్డలు పెట్టుకో ఇంట్లో. ఇడు ముసలి ముచ్చట్లకు మూతులు చేస్తాడు కదా.
సత్తిగా మీ డాడీ మమ్మీని కొడుతుంటాడు కదా నువ్వు మమ్మీకి చెప్పాలి మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ డాడీని కొట్టకు అనాలి అను దండం పెడతా మమ్మీ డాడీని కొట్టకు అనాలి సరేనా రారమ్మా మీ ఆయనను ఎప్పుడన్నా కొట్టినవారా ఊకో కొట్టలేదంట ఒక్క దెబ్బ కూడా కొట్టవా 20 వరకు రే ఊకో ఏమైంది నీకు కొట్టుమని నేర్పుతున్నావు ఇంద్రా వినోదా నువ్వు ఎన్ని ఫాల్టర్ కొట్టినావా అన్నను కొట్టినావా కొట్టనే లేవా జారకట్ట లేరా మీ ఇంట్లో 10 మాటలన్నా కొట్టారు 20 వరకు నీ పడవడ్డ మొక్కపడి ఎక్కడికించు నీ మూతిని సుతిలి దారంతో దబ్నం పెట్టి గుట్టేస్తా బిడ్డ అబ్బో నీ సంగతి నాకు తెలియవరా ఎందుకు తీర్మానం పడతావు అయిలాక మీ ఆయన మంచిగా చూసుకుంటుందా నిన్ను చూసుకోకపోతే రోకల్ బండ తీసి మీరెత్తాయి చక్కగా అవుతాడు అప్పుడు కారం నూరుతారా వీడు చూసిండ్రా ఎరకలేని వాళ్ళకి ఎరక చేసుడు కాకపోతే ఏంది ఇది ఎరకలేరు కాబట్టికే చెప్తున్నా మీ ఆయన ఏమంటున్నాడు అక్క అన్నం మంచిగా లేదు కూర మంచిగా లేదు అని తిడతాడు నన్నే ఉతకాలే బట్టలు ఉతుకుడే కాదు ఆయనను కూడా ఉతకాలి ఓగో పారి కొట్టాలా ఉన్నారా ఆ ఇంట్లో పనిపోయినరా చూసుకుంటారా మనసులకెళ్ళి ఎవరు మా ఆయన ఏంటి గట్లా చూస్తాడు పోతాడు అట్లనే చూస్తాడు నువ్వేమనకనే గిట్లా తయారయ్యిండు 2 దర్శనం అనుకో చక్కగా చూసుకుంటా పోతాడు తవ్వా ఏం టైం అవుతున్నది యాళ్ళకి ఇంటికి వచ్చేది తెలియరా ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మిసాలు కాలేదట మా పెన్నిటే అని కొడితే వాళ్ళ పెయిన్ చింతపండు చేస్తారా ఊకుంటారా అనుకుంటున్నావా చూసినావా లచ్చిమాక అక్కడ చూడు కొట్టొద్దంట అని ఎట్లా చేస్తున్నారో నువ్వు చెప్పినట్టు ఇంత కమ్మగానే ఉంటది ఉతికి ఆరేయాలి ఏం కాదు దంచుండ్రి సత్తి ఆర్తలు చూస్తలేవారా మొగోళ్ళే దాగా చాడోళ్ళని ఎట్లా కొడుతుండ్రో ఆయన నీకు ఇవ్వాలి రైట్ చెప్పింది చేయికి ఏది దగ్గర ఉంటే అదే చీఫర్ గట్ట ఉంటే చీఫర్ గట్ట పొయ్యి కారు ఉన్నావు అనుకో గంట తీసుకొని మరకబెట్టి సౌరుతూనే ఉండాలి అట్లా ఏ దాంతో పడితే ఆ దాంతో కొడితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మనకు వస్తుంది ఫస్ట్ మనమే వస్తాము ఏమైందిరా నీకు భర్తలను కొడితే ఫస్ట్ ర్యాంక్ వచ్చుడేంది ఇదేమన్నా చదువులు అనుకుంటున్నావా సీకట్ల నిజాలు ఎల్తూర్లకు వచ్చినాయి దునియా మొత్తం భర్తలను కొడుతున్న భార్యలు ఇక మొగోళ్లకు జింతాక్ జింతాక్ జింతాకనే భార్యలు భర్తలను కొట్టుట్లా ఈజిప్ట్ ఫస్ట్ తర్వాత బ్రిటన్ 3వ ర్యాంకు మనదేనట యునైటెడ్ నేషన్స్ స్టడీ చేసిండ్రు అదేనా ముచ్చట బయట దేశం వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రావాలి అమ్మలాక్కలు అందరు తిరగబడరు అనుకో మన దేశానికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కరా అక్క ఊకోవద్దు మనం ఎంత ఏడ్చినా కానీ లబలబ మొత్తుకున్నా కానీ ఇడవద్దు దంచుతూనే ఉండాలి గల్లీలో లొల్లి కావాలి ర్యాంక్ వచ్చుడు బయట దేశంలోనేమో గాని మన తాన భర్తలను భార్యలు కొట్టి మళ్ళా వాళ్ళ ఇంట్లోనే ఉండనిస్తారా సంసారం చేయనిస్తారా తమ్మున్నంత చూడకుండా నన్నే కొడుతున్నావు ఇక ఫెన్వీటిని కొట్టరా మనకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నీ అసొంటోళ్ళు ఉంటే ఏంద్రో ఊకున్న కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వైతే ఇంటికి రండి సంగతి చెప్తా నేను టీవీలు చూస్తాను ఎట్లా చెప్తున్నారా వింటున్నారా ఈమె కథ చెప్పిన పని చేయకపోతే జారకట్ట లాగాయి గంట లాగా ఈమె అబద్ధాల పుట్ట నిన్న పెద్ద గడ్డకు పెట్టరాను వాళ్ళందరూ నిజంగానే అనుకుంటారా ఆ నోర్ల మనవడ నోర్మి వింటున్నారా అక్క ఎట్లా మాట్లాడుతున్నారు ఒకటే పారి గడ్డకెట్టి వచ్చిన నయం ఉంటే నన్ను ఎవ్వరు అడగకుండా ఫీర పోతుండే గరివి కూతలు బూతులు లేని మాటలు రా వినోదక్క ఎవరికి చెప్పుకోవాలి చెఫ్ కుట్టి ఇజ్జత్ పోతున్నది చెఫ్ కుట్టే పానం పోయేటట్టున్నది ఏం చేద్దు మరి సిగ్గు లేదురా అమ్మలక్కలతో ముచ్చట పెట్టి నా మీద శుద్ధులార పోసుకుంటున్నావు చూసినావా అక్క తొవ్వలు పోయేటోళ్ళను వల్కరియొద్దంటది ఇరుగు పొరుగులను ఉన్నవా పన్యవా అంటాను వల్కరియకపోతే ఉఫ్రాలు గుర్తుండొచ్చు మనకు చెప్పు జరగామెకు ఎట్లా మాట్లాడుతున్నారు నీకేదో మూడింది లేకపోతే ఏంది ఏదో చూసొచ్చి నన్ను తిడతామేంది ఆ స్టడీలన్నీ తప్పేరా నీకు తెలియదా సపడా కూకో వింటున్నావా లక్ష్మక్క నేను అంతా ఏద్యోన్నా అంట బస్ బోర్డు కూడా తెలియరా అంట గిట్ల అయితే పిల్లనే వరిస్తారమ్మా నాకు ఈడికే మస్తు లేట్ అయిపోయింది ఏజ్ ఎక్కువ అయిపోయింది కాందాన్ని మొత్తం ఏంటి టీవీలా ఇంకా నాకు ఇస్తారు అలమేలిగా డోల్చుకుంటూనే కూర్చోవాలి ఇక నేను ఒకటంటే 10 గుట్టించుకుంటున్నావేంద్రా నేను నిన్ను కొడతానారా నీ అయినా ఈ దేశంలో ఆడోళ్ళకి ఏం రక్షణ ఉందిరా అయిన దానికి కాందానికి మీరే మమ్మల్ని కొడతారు సర్వే చేసినోడు ఒక దిక్కుమాలినోడు నువ్వు ఒక దిక్కుమాలినోడివి విన్నాం అసలే రాదమ్మా సర్వేలు చేసిన వాళ్ళు మగవాళ్ళు అంతా తిడుతున్నారు నీ అసంటోళ్ళు భారతదేశంలో భర్తలను కొట్టేటోళ్ళు ఇంకెంత మంది ఉన్నారు లెక్కనే లేదు నేను నిన్నంటే నువ్వు అందరిని ఎందుకు కలయిస్తున్నావు పెళ్లి చేసుకుంటే మొగడు కొడతాడు ఇంట్లోనేమో తల్లిదండ్రులు పని చేయలేదని కొడతారు పుట్టినప్పటి సంది ఆడోళ్ళకి షాకిరేనారా పెండ్లై ఆడా తిరగక ముందే మొగోళ్ళని కొడుతున్నారు ఆడోళ్ళు నీకేమీ ఎరకలేదు సొమ్ములు కావాలి బట్టలు కావాలంట అని ఏమన్నా ఎరకనా నీకు ఆడేవాడో పనికి మాలనోడు సర్వే చేసిండట 3వ ర్యాంక్ అట ఇల్లు కొడుతున్నారట కొట్టేంత ధైర్యం ఉన్నదారా మాకు పొయ్యి కాడ గంటే మూలకు ఫొరక కట్టి ఉంటే చాలు అదే ధైర్యం వస్తుంది పెండ్లం కొట్టిందంట అని బయటకు వచ్చి చెప్పుకుంటారు మొగోళ్ళు మీ లేక ఏం స్టడీలు రా ఇవి
ఎవరో నలుగురు చేస్తే 4 కోట్ల మంది చేసినట్టు ఏం చెప్పుడు ఇది? పాపం పెండ్లం కొట్టినా కూడా బయట చెప్పని భర్తలు ఎంతమంది ఉన్నారో భారతదేశంలో. ఏం సర్వేలో ఏమో ఎడ దొరుకుతాయి ఇవన్నీ నీకు. అది చూస్తాడు వచ్చి నా మీద ప్రయోగం చేస్తాడు. కానీ సత్తిగా నిజంగా అదే అయితే ఆడోళ్ళకి స్వతంత్రం వచ్చినట్టేరా. లెక్కకైతే మనకి ఇటువంటి వార్తలు పెద్దగా అయ్యాం. పిఎస్ఎల్వి, శాటిలైటు, శాస్త్రవేత్తలు, ప్రయోగాలు ఇవి మనకు పెద్దగా అర్థం కావు. కానీ ఇలా ఖచ్చితంగా చూపించాలనిపించింది. దునియాలో ఏ దేశానికి సాధ్యం కాని రికార్డు మనం సాధించినామంటే మనకు పెద్ద వార్తనే కదా మరి. 5 4 3 2 1 0 +1 2 3 4 5. రాకెట్ కింద అగ్గి ముట్టియంగానే మంటలు కక్కుకుంటా రుయ్యమని మొగుల మీద కురికింది. ఆగాగో మబ్బులను దాటేసి ఎట్లా పోతున్నదో, ఏ తొవ్వ పొంట పంపిర్రో అదే తొవ్వ పొంట మీదికి పోతుంది. వారెవ్వా ఏడికి బొమ్మని చెప్పిండ్రో ఆడికి వంగనే శాస్త్రవేత్తలు సప్పట్లు కొట్టి అలై బలై తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిందే మరి. ఒక్క రాకెట్ తోని 104 ఉపగ్రహాలను మొగుల మీదకి పంపుడంటే చిన్న ముచ్చట్నా? అది కూడా 500 కిలోమీటర్ల దూరం ఉత్త 28 నిమిషాలనే పంపిర్రు. మన శాస్త్రవేత్తలు 104 ఉపగ్రహాలను పంపి కొత్త రికార్డు కొట్టేసిండ్రు. మళ్ళా ఇంట్లో మన 3 బయటి దేశాలయే 101 ఉపగ్రహాలున్నాయి. శాస్త్రవేత్తలకు తీన్మారోళ్ళం కూడా సలాం చెప్తున్నాం. ట్యాంకు బండు మీద ఈతకల్లు, ఇక ఎండాకాలంలో దాగరు నీళ్లు. చిన్న పిల్లగాడట ఆనం, ఎందుకో యాక్టింగ్ ఇంతగానం. శపథం పట్టి జైలుకోయిన చిన్నమ్మ ఇంత జల్దినా ఎంత పనైపాయమ్మా. రోడ్ మీదకి వచ్చిన దొంగ నోట్ల కారు పోలీసు వాళ్ళు వేసిండ్రు రివర్స్ గేరు. మోగోళ్ళని దంచుతున్నారట ఆడోళ్ళు. లచ్చిమాక ఒకటే ఫారి పెద్దగడ్డకెచ్చొచ్చిన న్యాయమే ఉంది. ఆమెకు ఫానానికి యథార్థం అవుతుండే. అగ చూడు ఎట్లా గరివి కూతలు కూస్తుంటది. బూతులు లేని మాటలు అమ్మ నన్నుగా. ఇక గివి ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.